షేర్లింగంపల్లి నియోజకవర్గ 106వ డివిజన్ మా బీఆర్ఎస్ కుటుంబ అందరం కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు రైతుల మీద అక్రమ అరెస్టులను మీద మేము ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ అక్రమ అరెస్టులు రైతులపైన ఇస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు పాలన ఇన్ని రోజులు సాగదు. ఈయన అక్రమ అరెస్టులకు ఎవరు భయపడరు. ఇక్కడ మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం రైతులకు అని చెప్పేసి మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందరం కూడా అండగా ఉంటాము. వెంటనే విడుదల చేయకుంటే ఈ ఉద్యమం ఇక్కడ ఆగది, ఇంకా పొడిగిస్తాము, ఇంకా ఎంత దాకా వెళ్తాము. రైతులకు బిల్లు ఇచ్చేదాకా కూడా మేము ఇంకా పోరాటం సాగుతూ ఉంటుంది. రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఇంకా ఘటనలు జరిగితే కూడా మేము రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి మేము నిర్ణయిస్తాం. ఈరోజు షేర్లింగంపల్లి 106వ డివిజన్లో నిరసన అంబేద్కర్ గారికి మెమోరాండం ఏం జరిగింది. ఎందుకంటే లగచర్ల రైతుల మీద వద్దురా నాయన మీ ప్రభుత్వం ఒత్తిడి గురించి వద్దని వాళ్ళు మొత్తుకుంటుంటే కనీస నిబంధనలు నీళ్లు వదిలి జైళ్ళల్లో కూడా వాళ్ళు జైళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి బేడీలు వేసి హాస్పిటల్ బెడ్ల మీద కూడా ఎక్కడ కూడా లేని చరిత్ర మరి నిరంకుశత ప్రభుత్వం ఈ విధంగా వివరించడం సరి అయింది కాదని దాని వ్యతిరేకంగా మా పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఇక్కడ రవి యాదవ్ గారి ఆధ్వర్యంలో మా నాయకులందరూ కూడా నిరసన చేస్తున్నాం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని ప్రజలు గమనించాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చేస్తున్న గొంతులు మూయేయడానికి అడుగుతున్న వ్యక్తులను దౌర్జన్యంగా లోపలేసి మూయిస్తున్నటువంటి ప్రభుత్వం అది కాదు. మీరు ఏదైతే పథకాలు ప్రకటించిందో అవన్నీ ఎవరు అడగకముందే మీరు స్వచ్ఛందంగా అమలు చేసి ప్రజలు అడుగుతప్పుడు మమ్మల్ని అడగాలి. కానీ మీరు చేస్తున్నట్టు ప్రజా వ్యతిరేకమైన విధానాలు మానుకొని మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పని చేసి నిర్బంధం చేయకుండా ప్రజా గొంతులను నొక్కొద్దని చెప్పేసి తెలియజేస్తూ